కావున నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరని చెప్పి ఆ తరం వారిలో కాలేబును యెహోషువను తప్ప ఎవరిని కూడా వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టనివ్వలేదు. కారణం ఏంటంటే వారు నమ్మకపోయినందునకే. విశ్వసించువాడు కలవరపడడు, సందేహపడువాడు గాలి చేత రేపబడు అల్లను పోలి ఉండే మడ్డిని నురగను వెళ్ళగక్కుతాడు. వాడికి ఏమీ దొరకదు. గాలి చేత రేపబడిన సముద్ర కెరటమును పోలి ఉన్నాడు. వాడు ఆశించింది ఏది వాడికి దొరకదు. కారణం ఏంటంటే విశ్వసించట్లేదు. విశ్వసించేవాడు దాన్ని పొందుకుంటాడు. అది బైబిల్ యొక్క సారాంశం. ఆ రోజు వాళ్ళు నమ్మలేదు, విశ్వసించలేదు కనుక అరణ్యంలో రాలిపోయారు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఒక్క నమ్మిన ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబు మాత్రమే స్వతంత్రించుకున్నారని చెప్పుకుంటూ వస్తూ, అలాగే దేవదూతల గురించి చెప్తున్నాడు. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఆ రోజు లూసిఫర్ ప్రధాన దూతగా ఉండి వాని కింద అనేక మంది దూతలు ఉన్న సమయంలో వాడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు వాడిని కట్టిక చీకటి బిలములోనికి పడద్రోసి నిత్య పాశాలతో కట్టి భద్రం చేశాడు. తీర్పు దినం కోసం వాడిని భద్రపరిచాడు. దేవదూతలు పాపం చేస్తే వదిలేస్తాడా ఆయన? దేవదూతలు పాపం చేస్తేనే వదలనప్పుడు నేను పాపం చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన కృపాయుగము కృపగల దేవుడు కృప అని చెప్పి ఆ కృపలో పాపం కామాతురత్వానికి వినియోగపరిస్తే, ఆ కృపను దుర్వినియోగపరిస్తే ఆయన ఊరుకుంటాడా? దేవదూతలు పాపం చేస్తే ఆయన ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడంటే బంధించేశాడు. ఆయన నిత్య పాశములతో, నిత్యము వాళ్ళు కట్టబడిపోయి ఉన్నారు పాశాలతో, బంధింపబడి భద్రం చేయబడి. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రా వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఆ రోజు సొదొమ గొమొర్రా, లోతు సొదొమ గొమొర్రాలో కాపురం ఉంటున్న సమయంలో దేవదూతలు అబ్రహామును దర్శించి లోతు దగ్గరికి వస్తారు. అబ్రహాము విన్నపం మేరకు లోతును రక్షించాలని చెప్పి దేవదూతలు లోతు ఇంటికి వస్తే అక్కడున్న సొదొమ గొమొర్రా పట్టణస్థులు వచ్చి, మీ ఇంటికి వచ్చారు ఎవరో, వాళ్ళు బయటికి రమ్మనండి, వాళ్ళతో మేము పాపం చేయాలి. వాళ్ళు వచ్చింది దేవదూతలయ్యా, వచ్చింది మనుషులయ్యా, మగవాళ్ళయ్యా అంటే, మగవాళ్ళైనా పర్లేదు మేము వాళ్ళతో పాపం చేస్తాం. మగవాళ్ళు పాపం చేయడం అదండి సొదొమ గొమొర్రా నాశనం అయిపోవడానికి గల కారణం. అంటే ఘోరాలు చేసే కామాతురత్వానికి ఆ రోజు దేవుడు ఆ పట్టణాన్ని భస్మం చేసి పాడేశాడు. దేవుడు తీక్షణమైన కోపానికి గురైపోయింది. అలాగే ఆ దృష్టాంతంగా రేపు జరగబోయేదానికి మనకి దృష్టాంతం అది మనకు రేపొద్దున మనం పాపం చేస్తే దేవుడు వదిలేస్తాడా? దేవదూతలను వదలలేడు. అలాగే సొదొమ గొమొర్రా ప్రజలను వదలలేదు. నన్ను ఎలా వదిలేస్తాడు పాపం చేస్తే? ఆయన నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు, నీతి కార్యాలు చేసేవాడే వాడే దేవుని సంబంధి. చెడ్డ కార్యాలు చేసేవాడు అపవాద సంబంధి అని చెప్తూ అటువలనే వీరును కళ్ళకనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించున్నారు. అయితే ప్రధాన దూతైన మిఖాయిలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనేను. అంటే ఈ విషయం ఏంటంటే మోషే శరీరం గురించి ఇక్కడ వాదం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత. అది గ్రంథంలో రాయబడలేదు కానీ వేరే గ్రంథాల్లో రాయబడ్డాయి. అప్పుడు సాతాను ఇప్పుడు కూడాను వాదిస్తాడు. వాదనలు డిబేట్లు పెడతాడు. కారణం ఏంటి అంటే నీ ఆత్మీయతను చెడగొట్టడానికి, నీకున్న సమయాన్ని పాడు చేయడానికి, నువ్వు వెళ్తున్న ఆత్మీయ దారిలోంచి వాడిని తప్పించడానికి నీతో ఎప్పుడు కూడా యుద్ధం చేస్తాడు. నీతో ఎప్పుడు పోరాడుతూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే ప్రభు నేను గర్దిస్తాడు అని చెప్పి వాడిని గద్దించి మనము మన దారిలో మనం వెళ్ళిపోవాలి అని చెప్తూ ఎప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక, దూషించలేదు అపవాదిని మిఖాయేలు దూషించలేదు, తీర్పు తెగింపలేదు. కానీ ప్రభు నేను గద్దిస్తాడు, జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పాడు. వీరైతే తాము గ్రహింపని విషయంలో గురించి దూషించి వారై, వీరంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ఎలాంటి వీరైతే తాము గ్రహింపని విషయంలో గురించి దూషించువారై వివేక శూన్యులను
మృగముల వంటి మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరగరో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొందురు. పేతురు రాసిన 2వ పత్రిక కూడా సేమ్ ఇదే మాట. వారు కూడా వివేక శూన్యులు. వారు స్వాభావికంగా దేన్ని ఎరగరో, ఏమన్నాడు, దేన్ని ఎరగరో దాన్నే వారు బోధిస్తున్నారు. ఎరగని వాటిని బోధించి తమను తామే నాశనంలోకి నడిపించుకుంటున్నారు. జాగ్రత్త. అయ్యో వారికి శ్రమ, అబద్ధ బోధకులకు శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవల్లో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ముగ్గురిని ఇక్కడ చూపిస్తున్నాడు. ఒకడు ఎవరు అంటే కయ్యను తన క్రియలు చెడ్డవి. ప్రభువుని దేవుణ్ణి ఆయన హృదయపూర్వకంగా ఆరాధించలేదు, శ్రేష్టమైనవి అర్పించలేదు. మొదటిగా కయ్యను దేవుడు హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టాను. మొదటగా నీ ఇచ్చే అర్పణ దేవుడు చూడండి, మొదటగా నిన్నే లక్ష్య పెడతాడు. నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ బిహేవియర్, నీ భక్తి, నీ విశ్వాసంతో కూడిన క్రియలు, ఇవన్నీ చూస్తాడు ఆయన. ఆ తర్వాత నీ ఆఫరింగ్ ఆయన తీసుకుంటాడు. అయితే ఎప్పుడైతే హేబేలుని యాక్సెప్ట్ చేశాడో, కయ్యను అసూయతో హేబేలుని చంపేశాడు. కానీ ఆ తర్వాత కయ్యను పరిస్థితి ఏంటి? దేశదిమ్మరిగా తిరిగాడు, ఎటు కాకుండా పోయాడు. ఇది మరి జాగ్రత్త అని చెప్తూ ఆ తర్వాత బిలాము బాలాకుతో చేరి ఆయన ప్రవక్త అయినప్పటికీ దేవుడు వద్దు అని చెప్పినప్పుడు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, ఇశ్రాయేలీలు అంటే నేను అబ్రహాముకు ప్రామిస్ చేశాను, నిత్య నిబంధన చేశాను, నిన్ను శపించేవాడిని నేను శపిస్తా, నిన్ను ఆశీర్వదించేవాడిని నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్తాంటే, బిలాము ఈ విషయం తెలిసి కూడా ఏంటి, ధనాపేక్ష కలిగిన వాడే దుర్నీతి కలిగి దురుద్దేశంతో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాడు. బహుమానం ఆశించి దేవుడి మీదకి తిరుగుబాటు చేసిన వ్యక్తే ఈ బిలాము. ఆ బిలాము ఏమయ్యాడు? ఆ తర్వాత చంపబడ్డాడు, కత్తిపాలు అయిపోయాడు బిలాము. అలాగే ఇంకా బిలాము కోరాహు కదండి, మోషే మీద తిరుగుబాటు చేశారు కదండి. ఆ రోజు మోషే మీద తిరుగుబాటు చేసి, నువ్వేనా దేవుని ప్రజలకు నువ్వే నాయకుడిగా ఉండాలా, మేము ఉండకూడదా, దేవుడు మాకు ఆ శక్తిని, మాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదా అని చెప్పి మోషే మీద తిరుగుబాటు అండి. మోషేని ఉంచింది దేవరా స్థానంలో అంటే ప్రభువుని యెహోవా మోషేని ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఆయన నియమించాడు, ప్రవక్తగా ఆయన నిర్మించాడు. వీళ్ళు వచ్చి అంటారు నువ్వేనా ఉంటాం, మేము ఉంటాం అని చెప్పి మోషే మీద తిరుగుబాటు అండి. మోషే మీద తిరుగుబాటు. కోరాహు, అబీరాము, దాతాను, వీళ్ళు ముగ్గురు సమాజంలో లేచి మోషే మీద ఎదురు తిరిగారండి. మోషే ఎలాంటి వాడండి మనకు తెలుసు కదా. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనాన్ని ఆశించక, ఆయన అంటే అధికారం, ఐగుప్తు మొత్తానికి రాజు ఆయన. అంటే నేను నీ కుమారుణ్ణమ్మా అంటే తీసుకెళ్లి సింహాసనం మీద ఇచ్చేసి, అధికారం ఇచ్చేసి, ధనాన్ని ఇచ్చేసి తులతూగేవాడండి. కానీ మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనాన్ని ఆశించగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని అనుకున్నాడు కాబట్టే అరణ్యంలో ఉన్నాడండి. ఆ విషయం మీరు తెలుసుకొని కూడా మూర్ఖులై మోషే మీద తిరుగుబాటు చేసి అధికార కాంక్ష కోసం అధికార దాహంతో ఆ రోజు మోషే మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వాళ్ళు నశించిపోయారు. మోషే మీద తిరుగుబాటు చేయడం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడమే. దేవుని బిడ్డల మీద ఎవరైనా తిరుగుబాటు చేసినా, దేవుని బిడ్డలను ఎవరైనా కొట్టినా, సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరైనా తిట్టినా, కొట్టినా వాళ్ళు నాశనం అయిపోతారు. ఏదో విషయంలో, ఏదో సమయంలో తిరుగు లేకుండా నాశనం అయిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళ మీద చేసిన, వాళ్ళని కొట్టినా దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏదో రోజు నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు అని చెప్తూ వారి గురించి ఏం చెప్తున్నాడంటే, వీరు నిర్భయముగా మీతో సుఖభోజనములు చేయుచు తాము నిర్భయముగా పోషించు తాము నిర్భయముగా పోషించుకొనుచు. వీరు ఏంటంటే నిర్భయముగా మీతో సుఖభోజనములు చేయుచు తాము నిర్భయముగా పోషించుకొనుచు
మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్లుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టబడిపోవు నిర్జలమైన మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పగలంపబడిన చెట్టుగాను ఉన్నారంటండి వీళ్ళు. ఎవరైనా ఏంటి, గాలి చేత ఇటు అటు, స్థిరమైనది ఉండదు వాళ్ళకి. అబద్ధ బోధకులు ఏంటంటే స్థిరంగా ఉండరు. ఇంకోటి ఏంటంటే ప్రేమ విందుల్లో దొంగ మెట్లుగా ఉంటున్నారంట. అంతేకాదు యేసుక్రీస్తు పస్కా పండుగ ఆచరిస్తున్న సమయంలో నన్ను అప్పగించేవాడు మీలో ఒకడండి అంటే, అప్పుడు ఇస్కరియోతు యూదా కూడా వారిలో ఒకడే. ముద్దు పెట్టుకొని యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకు అమ్మేసాడండి. దొంగ. అప్పుడు అక్కడ ప్రేమ విందులో ఉన్నాడండి. పస్కా విందులో ఉంటూ యేసుక్రీస్తుతో భోజనం చేస్తూ యేసుక్రీస్తుని అమ్మేశాడండి 30 వెండి నాణాలకి. ప్రేమ విందులోనే ఉన్నాడు, ప్రేమగా భోజనం చేస్తున్నాడు, కానీ దొంగ మెట్టగా ఉన్నాడండి. ఆ విషయం చెప్తూ తర్వాత తమ అవమానమును నురుగు వెళ్ళ గక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అల్లుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలను గాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. గాఢాంధకారం, చీకటి, కటికి చీకటి బిలము, నరకము వారి కోసం భద్రం చేయబడి ఉంది. వాళ్ళు ఎలాంటి వారంట, నురుగు వెళ్ళగ్రక్కు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను. వారు ఎలా ఉన్నారంటే ఇలాగా అనేక మందిని విశ్వాసంలోంచి చెడగొట్టే అలలుగా ఉన్నారు వాళ్ళు అని చెప్తూ, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనమైన అందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీనత క్రియలను గురించి, క్రియలన్నిటిని గురించి, భక్తిహీనైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల దూతల పరివారంతో వచ్చెను. వారు అంటే యేసుక్రీస్తు వస్తాడు. 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన తగిన శిక్ష వాళ్ళకి విధిస్తాడు. వేవేల దూతలతో వస్తాడు. అప్పుడు పాపులు యేసుక్రీస్తుకి ఎవరైతే విరోధంగా పాపం చేసి అబద్ధ బోధలు చేసి వారికి దుర్లాభాన్ని ధనాపేక్ష కలిగి ఏవైతే పనులు చేస్తే వాటికి శిక్ష విధిస్తాడని చెప్తూ, అయితే వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డమ్మమైన మాటలు పలుకును. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడతారంటండి. అబ్బా నీ అతడు వాళ్ళే, నిన్ను ఎవరైనా కొనియాడుతున్నారన్నా, బాబు చాలా బాగా చెప్పానన్నా, చాలా ఇచ్చేసానన్నా, నీ గురించి ఏదో అనవసరంగా ఉన్న పాటనే నిన్ను కావాలని ట్రస్ట్ చేస్తూ మిమ్మల్ని ఏదో చెయ్యాలి పొగుడుతున్నారు అంటే మనకు అర్థం అవ్వాలి, మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు, మన నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకొని వారితో జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ తర్వాత ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులను పూర్వందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేయవారు. ఆత్మ లేని వాడు నావాడు కాదన్నాడు యేసుక్రీస్తు. వీరు ఎలాంటి వారంటే పైకి మాత్రం క్రైస్తవుడే, చేసే పనులన్నీ లోకస్తులకు చేసేదానికన్నా దారుణంగా ఉన్నాయి. అదే విషయం చెప్తున్నాడు. చూడండి 22వ వచనం చదువు. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకునిచు భయంతో కొందరిని కరుణించుడి. యేసుక్రీస్తు కూడా ఇదేనండి. యేసుక్రీస్తు పాపిని ప్రేమించాడు, కానీ పాపాన్ని ద్వేషించాడు. మీరు అగ్నిలోంచి కొందరిని లాగినట్టుగా మీరు లాగండి చెప్తూ, మన 25వ వచనం చూస్తే మనకి అగ్నిలోంచి కొందరిని లాగినట్టు అంటే సువార్త ప్రకటించండి, నరకానికి వెళ్ళిపోతున్న వాడికి సువార్తను ప్రకటించండి అని చెప్తూ, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును
సర్వయుగములను కలుగును గాక ఆమెన్ అని చెప్పి ఈ పత్రికను యూదా గారు ముగిస్తారు. అద్భుతమైన పత్రిక అండి. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలను, పాత నిబంధనలో ఉన్న అబద్ధ ప్రవక్తలను కోట్ చేస్తూ ఇప్పుడున్న సంఘానికి వాళ్ళని సాదృశ్యంగా ఒక సినారియోగా వారిని చూపించాడు. ఆ రోజు బిలాము పాపం చేస్తే వదిలేశాడా? ఆ రోజు ఇశ్రాయేల్ పాపం చేస్తే వదిలేశాడా? ఆ రోజు కోరాహు పాపం చేస్తే వదిలేశాడా? ఆ రోజు కయ్యను పాపం చేస్తే వదిలేశాడా? ఎవరిని వదలలేదు దేవుడు. ఈ రోజు నువ్వు పాపం చేస్తే వదిలేస్తాడా? ఆయన కృపను నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు. ఆయన కృపను నువ్వు నీ స్వార్థానికి వినియోగపరుస్తున్నావు. జాగ్రత్త, దేవుడు వారు వదలలేదు. ఈరోజు నిన్ను కూడా వదలడు. పాపం చేసే ప్రతివాడు నరక పాత్రుడు. మంచి కార్యాలు యేసుక్రీస్తు మార్గంలో నడిచేవాడు ఆయన కుమారుడు అని చెప్తూ మీరు పాపం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నీతి విషయంలో అందరినీ ఆదరించండి. సహోదరుడు బలహీనుడైపోయాడా? వాడిని ఆదరించండి. వాడిని అగ్నిలోంచి లాగినట్టు లాగండి. వాడిని విశ్వాసంలో నిలబెట్టండి. వాడి విశ్వాసంలో పడిపోయాడా? విశ్వాసంలో వెనక్కి తిరిగాడా? విశ్వాసంలో బలహీనుడైపోయినా బలపరచండి. అగ్నిలోంచి వాడిని లాగినట్టు లాగి వాడిని సహోదరుడిని చేర్చుకోండి. కానీ వాడి పాపాన్ని మాత్రం ఎక్కడ ఆ పాపంలో మీరు పడడానికి వీల్లేదు. ఆ పాపాన్ని మీరు ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఈ యోధా గారు ఈ పత్రికను ముగిస్తారు. అద్భుతమైన పత్రిక అండి యోధా రాసిన పత్రిక. ఆ తర్వాత మనము ఈ పత్రికను ఇక్కడితో మనం ముగిస్తున్నాం. అలాగే మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, యోహాను గారి సువార్త, అలాగే లూకా సువార్త, మనం ఈ సువార్తను ధ్యానించబోతున్నాం. అలాగే అపోస్తల కార్యాలు, అలాగే ప్రకటన గ్రంథం మనం ధ్యానించడానికి కొంచెం డీటెయిల్డ్గా ఎక్కువ సమయం పడుతుంది కనుక దీన్ని ఒక షెడ్యూల్ చేసుకొని ఒక వారమంతా మనము ఈ ప్రకటన గ్రంథం మాట్లాడదాం. అలాగే సువార్తలు కూడా మనం ధ్యానిద్దాం. చివరిలో మనము సువార్తలు ధ్యానించి తర్వాత చివరిలో మనం ఈ ప్రకటన గ్రంథం ధ్యానిద్దాం. అలాగే అపోస్తులైన పౌలు ప్రయాణాల గురించి కూడా మనం మాట్లాడదాం. మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము, మూడవ ప్రయాణము, రోమా ప్రయాణము, రోమా మొదటి చెర, అనంతర ప్రయాణము మాట్లాడి చివరి దినాలు, పౌలు గారి చివరి దినాలు మాట్లాడుకుని మనము సంపూర్ణంగా ఈ బైబిల్ని కంప్లీట్ చేద్దాం. నా గురించి అందరూ ప్రార్థించండి. దేవుని సేవలో మీ ఆనంద్ కుమార్. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు ఘనమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రం ప్రభా. వాక్యాన్ని విన్నాం ప్రభా. విన్న వాక్యాన్ని హృదయంలో పట్టుకొని మీ చిత్తానుసారంగా మీ చిత్తాన్ని చేసేవారిగా మీ ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసము మనందరికీ తోడేని నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. ఒక విషయం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. తద్వారా దేవుని సువార్త అనేక మందికి ప్రచురించబడుతుంది. ఆ రోజు సేన అనే దయ్య పట్టిన వ్యక్తి స్వస్థపడిన తర్వాత డెకపోలి అనే ప్రాంతంలో నిలవబడి అనేక మందికి సువార్తను, యేసు చేసిన మంచి కార్యాన్ని ప్రకటించాడు. డెకపోలి అంటే 10 ప్రదేశాలు కలిసే ఒక కామన్ పాయింట్గా మనం చూస్తాం. డెకపోలిలో ఆయన నించొని ఆ సేన అని పట్టిన దెయ్యం పట్టిన వ్యక్తి అనేక మందికి సువార్తను ప్రకటిస్తారు. మనము రక్షించబడిన మనము ఈ రక్షణ సువార్తను మనం ప్రకటించకపోయినా ప్రకటించే మాలాంటి వారికి మీరు ఈ ఛానల్ని, ఈ సువార్తను మీరు షేర్ చేసేవారుగా మీరు ఉండాలి. తద్వారా దేవుని రాజ్యాన్ని కట్టడంలో మీరు కూడా మీ వంతు పాలినవారు అవుతారని చెప్పి నా విన్నపము. గమనించండి. అలాగే ప్రార్థించండి. మీ సహకారము అనగా ప్రార్థనా సహకారము నాకు కావాలి. మీ ప్రార్థనలు మాకు కావాలి. అలాగే మీ ఆర్థిక సహాయం కూడా కావాలి. అన్ని విధాలుగా మీరు మీ ప్రార్థనా సహాయము, ఆర్థిక సహాయము, అలాగే మీ సపోర్ట్, నేనున్నాను బ్రదర్ అని చెప్పి మీరు ఒక ఫోన్ కాల్ చేయండి. తద్వారా నేను ఆదరించబడతాను. దేవుని కోసం పరిగెట్టి అనేక మందికి దీవెనకరంగా మారుతాను కనుక ఈ విషయాన్ని గమనించండి, ప్రార్థించండి. దేవుని సేవలో మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.